హాయ్ అండి. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. మేమైతే శ్రీశైలం వెళ్తున్నామండి. అంటే నిన్న వెళ్ళాము. నిన్న దర్శనం చేసుకున్నాం అనమాట. ఆ వీడియోనైతే నేను మీకోసం అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇదైతే శ్రీశైలం ఘాట్ రోడ్ అండి. ఇదంతా పచ్చగా ఎంత బాగుందో, చాలా బాగుంది, చూసేయండి. ఇదైతే సాక్షి గణపతి ఆలయం అన్నమాట. శ్రీశైలంలో సాక్షి గణపతి ఆలయము. అక్కడికి కూడా వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. ఉదయాన్నే కాబట్టి పెద్ద జనము రష్ ఏం లేదు, బాగుంది. అందరం వెళ్ళేసి సాక్షి గణపతి దగ్గర అయితే దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది, చూసేయండి. మా ఆయన వాళ్ళు అయితే ఫోటోలు తీసుకుంటున్నారనమాట. ఇదైతే మేము పాతాళేశ్వర సదన్లో అయితే స్టే చేసాము. అక్కడి నుండి ఆ సదన్ దగ్గర నుండి, రూమ్స్ దగ్గర నుండి అయితే నది ఈ విధంగా అయితే ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. మార్నింగ్ అయితే అసలు ఎంత బాగుందో, పిచ్చుకలు భలే అరుస్తాలా, అసలు చాలా బాగా అనిపించింది. ఆ కొండల మధ్య నది ఎంత బాగుందో, చాలా అయితే చాలా బాగుంది. వర్షం వచ్చినప్పుడు అట్లా చూపిస్తున్నా, అక్కడ ఆ లోయలాగా అలా ఉంది కదా, అక్కడ నుండి జలపాతం లాగా అయితే నీళ్ళు వాటర్ ఫాల్ లాగా అయితే వస్తుందంట నదిలోకి, కొండల మధ్య నుండి. చాలా చాలా అయితే బాగుందన్నమాట. పచ్చగా చెట్లు, కొండల మధ్య అయితే అక్కడ నది అయితే ఉందన్నమాట. ఆ రూమ్స్ దగ్గరే ఇక్కడ రోప్ వే కూడా ఉందన్నమాట. రోపు ఉంది, అక్కడ నుండి నదిలోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. మేమైతే వెళ్ళలేదు. మెట్ల దగ్గర నుండి కాకుండా ఇలా రోప్ వేలో కూడా వెళ్ళొచ్చు అక్కడ నుండి. మేమైతే వెళ్ళలేదు. అందరూ వెళ్తున్నారు కానీ నేనైతే అక్కడికి వెళ్ళి చూస్తున్నా అంతే, మేమైతే వెళ్ళలేదు. చాలా చాలా అయితే బాగుంది, చూశాను. అక్కడే ఉండి కాసేపు చూసి వీడియో తీసుకొని వచ్చాను అనమాట. చాలా బాగుంది. ఉదయాన్నే అనమాట. ఆ తర్వాత అయితే మేము అంటే అక్కడ డ్యాము అన్ని గేట్లు ఎత్తేస్తున్నారు, బాగా వాటర్ వదిలేస్తున్నారని చెప్పేసి డ్యామ్ చూద్దామని చెప్పేసి అయితే మేము వెళ్తూ ఉన్నాము. చాలా దూరమే ఉంది, కారులో వెళ్తున్నా దూరమే ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళాము. అయితే వ్యూ మాత్రం చూడడానికి అయితే అస్సలు ఎంత బాగుందో, చుట్టూతా చెట్లు, కొండలు, అస్సలు ఎంత పచ్చగా ఎంత బాగుందో అసలు. చాలా చాలా నచ్చింది నాకైతే ఆ కొండల మధ్యలో ఉండి వెళ్ళడము. మీరు కూడా వెళ్తే మాత్రం దర్శనం చేసుకొని ఇవన్నీ అయితే చూసిరండి, చాలా బాగుంది. మా ఆయన కూడా ఏమనకుండా సర్లే వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి డ్యామ్లో వాటర్ అయితే వదలలేదండి. అన్ని గేట్లు క్లోజ్ చేసి ఉన్నాయి, ఒక్క గేటు కూడా ఎత్తలేదు, నీళ్ళేం వదలలేదన్నమాట. కొంచెం దూరం ఉన్నప్పుడే మేము చూసాము ఎలా ఉందో, దూరం నుండి చూద్దాము ఒకసారి అని చెప్పి చూస్తే ఎక్కడ నీళ్ళు వదలలేదన్నమాట. అక్కడ గోడెక్కి చూస్తూ ఉన్నాము, నీళ్ళు వదిలిపెట్టలేదు, ఏ గేటు ఎత్తలేదన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి నిరుత్సాహం అయిపోయింది. చూసారా, ఒక్క గేటు కూడా ఓపెన్ చేయలేదు, వాటర్ అయితే రావట్లేదు. ఒక 3-4 డేస్ బ్యాక్ అయితే ఎక్కడో ఏదో డ్యామ్లో ఒక గేట్ ప్రాబ్లం అయ్యి ఇక్కడ అయితే వదిలారంట వాటరు, కానీ ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నాయి. క్లోజ్ చేస్తుండేసరికి ఇంకా మా ఆయన నీళ్ళు రాకుండా అక్కడికి ఎందుకు వెళ్ళడము, వెళ్ళిపోదామని చెప్పి అన్నాడు. సర్లే అని చెప్పి అక్కడనే నిల్చొని నేనైతే వీడియో తీశాను. చాలా అయితే బాగుంది. మొత్తం కొండల మధ్యలో ఉండి అది అక్కడికి వెళ్ళలేకపోయామన్నమాట. వాటర్ ఉంటే వెళ్ళుండేవాళ్ళం. అక్కడి నుంచి అయితే మేము శిఖర దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట. చూసుకొని వెనక్కి వచ్చేసాము. శిఖర దర్శనానికి అని వచ్చి ఉన్నామన్నమాట. శిఖర దర్శనం దగ్గర మెట్లు ఎక్కి పైకి రాగానే ఇలా కింద శివాలయం ఒకటి ఉంటుంది. శివాలయంలోకి ముందు వెళ్ళలేదు, తర్వాత పైన శిఖర దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత శివాలయంలోకి అయితే లోపలికి వెళ్ళాము. ఆమె ఎవరో ముందర నడుస్తూ ఉంటే నేను వెనక వీడియో తీస్తూ ఉన్నానని వెనక తిరిగి చూసిందనమాట. ఏమన్నా అంటుందో ఏమో అనుకున్నా, ఏమనలేదులేండి.
ఇలా మెట్లన్నీ ఎక్కేసరికి ఆయాసం వచ్చిందనుకోండి, అదనమాట. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం శ్రీశైలం మొత్తం బాగా కనిపిస్తుందన్నమాట మార్నింగ్. అక్కడి నుంచి అయితే ఆ నంది కొమ్ముల మీద ఇలా చేయి పెట్టి అయితే ఆ శిఖరాలని స్వామివారి గుడి శిఖరాలని అవన్నీ చూస్తారంట. మేము కూడా చూసాము. అంతకంటే ముందు నా వీడియో కానీ మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే కమెంట్ చేయండి తప్పకుండా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ నుంచి శిఖర దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అక్కడ శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ అనేది ఉండదు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అది అందరికీ కనిపించదంట. ఏదో అదృష్టం అన్నమాట. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ.